మన ప్రార్థన ధూపంగా మారును గాక. మన ప్రార్థన ధూపంగా మారును గాక. నాతో పాటు చెప్పండి, మన ప్రార్థన ధూపంగా మారును గాక. కీర్తనలు 141 రెండో వాక్యం. నాతో పాటు చెప్పండి, నా ప్రార్థన ధూపము వలెను. నా ప్రార్థన ధూపము వలెను. మన రెండో పాయింట్ ఏంటి? మన ప్రార్థన ధూపం వలె మారును కాక. ఆర్ యు రెడీ? నాకు చూడండి, దావీదు అంటున్నాడు, నా ప్రార్థన, చెప్పండి, నా ప్రార్థన బాంబు వలె. బాంబు వలేనా? మరి బాంబు అంటున్నారు. నాతో పాటు చెప్పండి, నా ప్రార్థన బుల్డోజర్ వలె. చూడండి, నా ప్రార్థన బుల్డోజర్ వలె. మీరు ధూపం వలె అనండి. నా ప్రార్థన నా ప్రార్థన అన్నమ్మా, నా ప్రార్థన బుల్డోజర్ వలె, జేసీబీ వలె, క్రెయిన్ వలె, ప్రొక్లైనర్ వలె, పొలుగు వలె, పార వలె, బస్సు వలె, విమానం వలె, రిమోట్ లాగా, ఎలాగా? ధూపం వలె. మీ ఇంట్లో మొత్తం మురికిగా ఉంది, కుళ్ళిపోయే వాసన వస్తుంది, అంతా మీరు ఆ వాసనలో ఉండలేకపోతున్నారు. వెంటనే రూమ్ ఫ్రెషనర్ తీసుకొచ్చారు, కిస్ అని కొట్టారు. ఏమైంది అక్కడ? సువాసన వచ్చింది. ఆ కుళ్ళిపోయిన వాసన రాదు, ఆ మురికి వాసన రాదు, ఆ కంపు వాసన రాదు. ఆ సువాసన మిమ్మల్ని ఆ ఇంట్లో ఉండేటట్టు చేస్తుంది. ఆ సువాసన ఇంట్లో ఉన్న పరిస్థితిని మార్చేస్తుంది. ఇప్పుడు మనకు రూమ్ ఫ్రెషనర్ ఉన్నాయి. అప్పుడు కాలంలో ఏం చేసేవాళ్ళు అంటే ధూపాలు వేసేవాళ్ళు. అంటే అల్యూమినియం పాత్రలో గాని, మట్టి కుండలో గాని, లేకపోతే ఇనప పళ్ళెల్లో గాని కాలిన బొగ్గులను వేసి ఆ బొగ్గుల మీద సుగంధ ద్రవ్యాలు, సాంబ్రాణి, పోలం, పరిమళ ద్రవ్యాలు దాని మీద వేయగానే ఆ సువాసన, ఆ సుగంధ వాసనకు, ఆ పరిమళ తైల వాసనకు ఆ గది మొత్తం సువాసనతో నింపబడుతుంది. ఆ సువాసనతో నింపబడగానే ఆ మురికి వాసన వాళ్ళకి రాదు, ఆ కంపు వాసన రాదు, ఆ కుళ్ళిపోయే వాసన రాదు. అక్కడ పరిస్థితి మారుతుంది. ఆ ఇంట్లో వాళ్ళకి ఉండాలనిపిస్తుంది. నా ప్రార్థన ధూపం వలె. ఏ ధూపం? నా ప్రార్థన ధూపం వలె. ఈయన ఎందుకు ఆ మాట చెప్తున్నాడంటే, ప్రత్యక్ష గుడారములో 3 భాగాలు ఉన్నాయి. ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఆవరణములో కొన్ని వస్తువులు ఉంటాయి, పరిశుద్ధ స్థలములో కొన్ని వస్తువులు ఉంటాయి, అతి పరిశుద్ధ స్థలములో కొన్ని ఒకటి ఉంటుంది. మందసం, కరుణాపీఠం ఉంటుంది. ఆ తెర వెనకాల ఒకటి ఉంటుంది, ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్, ధూపం యొక్క బలిపీఠం. ఎప్పుడు అది మండుతూ ఉంటుంది. సుగంధ ద్రవ్యాలు, బోళము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యములు వాటి మీద వేయగానే అక్కడ ఏమొస్తుంది? ఆ ధూపం అలా పైకి వెళ్తుండగా ప్రత్యక్ష గుడారం మొత్తం వాసన వస్తుంది. బయట కూడా వాళ్ళకి ఏమొస్తుంది? వాసన వస్తుంది. ఎందుకని అక్కడ ఆ పరిమళ తైలం లేదా సుగంధ ద్రవ్యాల ఒక ధూపం అక్కడ పెట్టాడు పరిశుద్ధ స్థలములో? ఎందుకు పెట్టాడంటే, బయట కొన్ని వేల గొర్రెలను బలి చేస్తారు, రక్తం తారలుగా ప్రవహిస్తుంది. లోన కూడా రక్తాన్ని 7 సార్లు చల్లుతారు. తద్వారా రక్తపు వాసన, బయట రక్తపు వాసన, లోన రక్తపు వాసన, రక్తం త్వరగా పాడైపోతుంది. తద్వారా ఏమవుతుందంటే వాసన వస్తుంది. ఆ కంపుకి వాళ్ళు ఉండలేరు. తద్వారా ఆ గొర్రెల యొక్క బల్లుల రక్తం వలన, ఆ ఎద్దుల యొక్క రక్తం వలన అంత కంపు కొడుతుండగా ఈ సుగంధ ద్రవ్యాలు, ఈ ధూపం అలా వాసన వస్తుండగా ఆ ప్రత్యక్ష గుడారములో ఉండాలనిపిస్తుంది, బయట ఉన్న వాళ్ళకి ఉండాలనిపిస్తుంది. అందువల్ల ఏమంటే, ఆ ధూపం ఎలాగైతే పరిస్థితులను మారుస్తుందో, ఆ ధూపం ఎలాగైతే ప్రత్యక్ష గుడారములో ఉండేటట్టు చేస్తుందో, యేసయ్యా నా ప్రార్థన కూడా ఇలాగేనయ్యా. ఈ సమస్యలో కుళ్ళిపోయి వాసన కొడుతుండగా, ఇక నాకు ఇంట్లో నేను ఉండలేను, నేను ఈ రాజ్యములో ఉండలేననగా, నా ప్రార్థన నువ్వు ధూపంగా మార్చి మరణ వాసన రాకుండా, అపజయపు వాసన రాకుండా, దుఃఖ వాసన రాకుండా నా పరిస్థితులను మార్చి రాజ్యములోనే ఉండేటట్టు చేశావు రాజా.
ఈ రోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళతో చెప్పనా, ఎస్తేర్ బతుకులో జరుగుతుంది అదే, మరణ వాసన. 20 లక్షల మంది యూదులు మరణించబోతున్నారు. అటువంటప్పుడు ఉపవాస ప్రార్థన ఏంగా మారింది? ధూపంగా మారింది. మరణ వాసన కన్నా ఈ ప్రార్థన వాసన ఎక్కువైపోయింది. ఈ దుఃఖ వాసన కన్నా, అపజయ వాసన కన్నా ఈ ఈ ప్రార్థన ధూపం యొక్క వాసన ఎక్కువైంది. పరిస్థితులను దేవుడు మార్చాడు. రాజ్యం వదిలిపెట్టకుండా నిలబడగలిగింది. ఒక మాట మీరు గమనించండి, బయట ప్రత్యక్ష గుడారములో, లోన ప్రత్యక్ష గుడారములో గనక ధూపం గనక వేయకపోతే ఎవరు కూడా అరగంట కన్నా ఎక్కువ ఉండలేరు. కానీ గంటల తరబడి ప్రత్యక్ష గుడారములో ఉండడానికి గల కారణం ఏంటి తెలుసా? ఆ ధూపం వేయకపోతే కుళ్ళిపోయే వాసన వస్తుంది, ధూపం వేయకపోతే రక్తపు వాసన వస్తుంది, ధూపం వేయకపోతే మరణ వాసన వస్తుంది. మన ఇంట్లో కూడా ప్రార్థన ధూపం లేకపోతే మరణ వాసన బయలుదేరుతుంది, దుఃఖ వాసన బయలుదేరుతుంది, అపజయ వాసన బయలుదేరుతుంది. కానీ ఆ ధూపం వేయడం వలన ప్రత్యక్ష గుడారములో నిలబడగలుగుతున్నారు. నీ ఇంట్లో కూడా సమస్యలో నువ్వు నిలబడుతున్నావంటే నీ ఇంట్లో ప్రార్థన ధూపం ఉంది గనక. చప్పట్లు కొడుతుండగా దేవుడి మాట చెప్పమంటున్నాడు. ఇక్కడున్న అనేక మందికి మీ ఇంట్లో ఉండబుద్ధి అవట్లా, ఎక్కడో పారిపోవాలనిపించేస్తుంది. నీ భార్యతో ఉండబుద్ధి అవట్లా, నీ భర్తతో ఉండబుద్ధి అవట్లా, ఈ పిల్లలతో ఉండబుద్ధి అవట్లా. అయినా నువ్వు ఉంటున్నావు. ఎందుకుంటున్నావు తెలుసా? ప్రార్థన ధూపం. ప్రత్యక్ష గుడారములో లోపల గాని బయట గాని ఎవడ కూడా అరగంట కన్నా ఎక్కువ ఉండడు. కానీ గంటల తరబడి ఉంటున్నారు. ఎందువలన? ధూపం వలన. ప్రార్థన కాదు అక్కడ, ధూపం. ఆ ధూప వాసన ఉండేటట్టు చేస్తుంది. ఈ రోజున వెళ్ళిపోవాలనుకుంటున్నాం, కానీ ఇంట్లో నుండి వెళ్ళట్లా. మళ్ళా ఇంటికి వెళ్ళిపోతున్నాం, మళ్ళా పిల్లల దగ్గరికి వెళ్ళిపోతున్నాం, మళ్ళా భర్తతో వండుతున్నాం, మళ్ళా భార్యతో వండుతున్నాం, మళ్ళా పిల్లలకు వండుతున్నాం, నీ భర్తకు వండుతున్నావు, మళ్ళా నీ పిల్లల కోసం కష్టపడుతున్నావు, భార్య కోసం కష్టపడుతున్నావు. ఎందుకు తెలిసి వెళ్ళట్లా? ధూపం నీ ఇంట్లో ఉంది. ఆర్ యు రెడీ? మన ప్రార్థన ఎలా మారును గాక? గట్టిగా, మన ప్రార్థన ఎలా మారును గాక? ధూపంగా మారును గాక. మన ప్రసంగాంశం, యేసయ్య ఉపవాస ప్రార్థన ద్వారా కార్యము చేయగలడు. 1, ఉపవాస ప్రార్థన చేసే వారి పక్షమున నా దేవుడు నిలబడతాడు. 2, మన ప్రార్థన ధూపం వలె ఉండును గాక. దేవుడి మాట చెప్పమన్నాడు. కొంతమందిని నా దేవుడు వేర్లు కిందకి దించుతున్నాడు. మళ్ళా ఆమె అనమాట, వేర్లు కిందకి దించుతున్నాడు, తర్వాత పైన అభివృద్ధి పరుస్తాడు. నువ్వు పైన నిలబడాలంటే కింద బాగా పేరుకుపోవాలి. వేర్లు లోతుకు తనాల.